ఓవైపు ఐఏఎస్ అధికారి, మరోవైపు టీడీపీ ఎంపీ శబరి. ఇద్దరి మధ్య వివాదం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ వీరి మధ్య పంచాయతీకి కారణమేంటి? ప్రభుత్వ చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న కీలక అధికారి కార్తికేయ మిశ్రా, నంద్యాల ఎంపీ శబరి మధ్య ఢిల్లీలో జరిగిన వివాదం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు వెళ్లిన సీఎం చంద్రబాబును వంజన్పద్ నివాసంలో ఎంపీలు కలిశారు. అనంతరం ఎంపీ శబరి బయటకు వస్తున్న సమయంలో చంద్రబాబును మరో ఎంపీ వ్యక్తిగతంగా కలిశారు. ఆ సమయంలో డోర్ తీసి ఉండటంతో, అది స్ప్రింగ్ డోర్ కావడంతో అది తగులుతుందనే ఉద్దేశంతో శబరి ఆ డోర్ ను పట్టుకున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న కార్తికేయ మిశ్రా, మీరిక్కడెందుకున్నారు, వెళ్లిపోవాలని సూచించారు. దీంతో తాను డోర్ తగులుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నానని, మీరు డోర్ ను పట్టుకోండి, నేను వెళ్లిపోతానని శబరి చెప్పారట. దీంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం మొదలైంది. సీఎం వెళ్లిపోయిన తర్వాత కూడా ఇరువురి మధ్య మాటల యుద్ధం జరగటం వివాదంగా మారింది. తాను 15 సంవత్సరాల నుంచి ఐఏఎస్ అధికారిగా ఉన్నానని కార్తికేయ మిశ్రా చెప్పగా, తాను కూడా డాక్టర్ గా 15 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తున్నానని శబరి సమాధానం చెప్పారట. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పినా మీ ఇష్టం వచ్చిన వారికి ఫిర్యాదు చేసుకోండని కార్తికేయ మిశ్రా చెప్పినట్లు అక్కడున్న ఎంపీలు చెబుతున్నారు. ఒక ఎంపీ పట్ల మిశ్రాకు ఉన్న వైఖరిపై మిగతా ఎంపీలు కూడా అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై శబరి వెంటనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కు మెసేజ్లు పంపారు. ఈ మెసేజ్ పై లోకేష్ స్పందించి తాను ఈ అంశాన్ని పరిశీలిస్తానని రిప్లై ఇచ్చారు. మ్యాటర్ సీఎం చంద్రబాబు వరకు వెళ్లటంతో ప్రజాప్రతినిధులతో ఎలా మెలగాలో తెలుసుకోవాలని కార్తికేయ మిశ్రాకు కౌన్సిలింగ్ ఇచ్చారంట. అయితే వ్యక్తిగత కారణాలతో ముందుగానే సెలవులు తీసుకున్న మిశ్రా సోమవారం జరిగిన కలెక్టర్ల సమావేశానికి హాజరు కాలేదు.